నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వేదాలు మహాశివుడి మహిమలను కీర్తిస్తున్నాయి. ఇతిహాసాలు శివలీలా వైభవాన్ని ఆవిష్కరిస్తున్నాయి. అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు ఆదిదేవుడి ఆరాధనలోని విశేషాలను వివరిస్తున్నాయి. అలాంటి ఆ పార్వతీశుడు కపిలేశ్వర స్వామిగా కొలువైన క్షేత్రం మనకి కర్ణాటకలోని బెళగావిలో కనిపిస్తుంది. విశ్వనాథుడి విన్యాసాలను విస్తారంగా ఆవిష్కరించే ఈ దివ్య సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. శివుడాడెను భవుడాడెను భువనమ్ములు లయమవ్వగా, శిరము పైన గంగ పొంగ సిరి వెన్నెల జల్లులెగయ, జటాజూట మెగసి పడగ పణిరాజులు తలలూపగా, అంబికతో పదము కదిపి ఆనందము వెల్లి విరియ, శివుడాడెను భవుడాడెను భువనమ్ములు లయమవ్వగా, శివుడాడెను భవుడాడెను భువనమ్ములు లయమవ్వగా. కర్ణాటక అందమైన ప్రకృతి ప్రభవించిన నేల, కళలు సంస్కృతి ప్రవహించిన నేల. ఇక్కడ కనిపించే ప్రాచీనమైన క్షేత్రాలలో శైవాలయాలు మరింత విశిష్టతను సంతరించుకొని కనిపిస్తాయి. చారిత్రక విశేషాలను, పురాణ సంబంధమైన కథనాలను కలుపుకొని పలకరిస్తాయి. అలాంటి అపురూప క్షేత్రాల జాబితాలో శ్రీ కపిలేశ్వర ఆలయం ఒకటిగా వెలుగొందుతోంది. పురాణ సంబంధమైన కథలకు పుట్టినిల్లుగా, ఇతిహాస సంబంధమైన ఘట్టాలకు ఆశ్రమంగా కర్ణాటక కనిపిస్తుంది. ఎంతోమంది మహర్షులు తిరుగాడిన తపోభూమి ఇది. ఎంతోమంది రాసుల ఆధ్యాత్మికపరమైన విశ్వాసాలకు నెలవు ఇది. అలాంటి కర్ణాటకలోని ప్రధానమైన నగరాలలో బెళగావి ఒకటిగా తన వైభవాన్ని చాటుతోంది. రట్టా రాజవంశీకులచే, యాదవ రాజవంశీకులచే పాలించబడిన ప్రాంతమిది. పూర్వం వేణుగ్రామ్ పేరుతో పిలువబడిన ఈ నగరం ఇప్పుడు బెళగావిగా ప్రసిద్ధి చెందింది. చారిత్రకంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ నగరం తన వైభవాన్ని కొనసాగిస్తూ రావడం మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడవలసిన ప్రాచీనమైన ఆలయాల జాబితాలో శ్రీ కపిలేశ్వర ఆలయం ముందు వరుసలో నిలుస్తుంది. అనేక విశేషాలను కలిగిన విశ్వేశ్వరుడి ఆలయంగా, స్వయంభూ క్షేత్రంగా ఇది తన విశిష్టతను పరిచయం చేస్తుంది. ఆడి నటరాజు నాట్యముల రాజు నాట్య వేదాల సారమై, ఆడి నటరాజు నాట్యముల రాజు నాట్య వేదాల సారమై, కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై, కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై, ఆడి నటరాజు నాట్యముల రాజు నాట్య వేదాల సారమై, కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై, ఢమరునాదాలు ప్రణవ వేదాలు ప్రకృతి పురుషులకు గీతమై, ఆడే శివుడు ఆడే భవుడు సాగే జగము హరుని క్రీడయై, ఢమరునాదాలు ప్రణవ వేదాలు ప్రకృతి పురుషులకు గీతమై, ఆడే శివుడు ఆడే భవుడు సాగే జగము హరుని క్రీడయై. కపిలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టడమంటే మహాదేవుడి మానస మందిరంలోకి ప్రవేశించడం వంటిదేనని చెప్పాలి. గణపతితోనూ నందీశ్వరుడితోనూ కలిసి శివపార్వతులు దర్శనమిచ్చే ప్రవేశ తోరణం మనసు సరస్సులో ఆధ్యాత్మికపరమైన తరంగాలను సృష్టిస్తుంది. ఆటంకాలు తొలగించే గణపతి, అభయాన్ని ప్రసాదించే ఆదిదేవుడు, ఆశీస్సులు అందించే ఆదిపరాశక్తి,
భక్తులను సంరక్షించే నందీశ్వరుడిని చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుంది. మన ఊరికి మనం చేరుకున్నట్టు, మన ఇంటికి మనం వచ్చినట్టు అమ్మా నాన్నల సన్నిధిలో అల్లుకుపోతున్న భావన కలుగుతుంది. అంతవరకు పొందిన ఎడబాటు ఆవిరైపోతుంది. సకల భువనముల ఏలిక తానై వెలసిన ఈ శివుడు, సర్వ సృష్టికి మూలము తాని సాంబ సదాశివుడు. నాదము వేదము నాట్యగానముల ఆది రూపు శివుడు, స్థావర జంగమ జీవులందున ఆత్మయోగి శివుడు, ఆత్మయోగి శివుడు. అందంగా తీర్చిదిద్దబడిన ఈ ప్రవేశ తోరణాన్ని దాటగానే ఎదురుగా మహావృక్షం సన్నిధిలో ధ్యానముద్రలోని శివుడు కనిపిస్తాడు. త్రిశూలం నేపథ్యంగా కలిగిన ఇక్కడి శివుడిపై జలధారలు పడేలా ఏర్పాటు చేశారు. ఇంద్రాది దేవతలు, మహర్షులు, మహాయోగులు శివుడిని ధ్యానిస్తారు. అలాంటిది ఆ గంగాధరుడు ఎవరిని గురించి ధ్యానం చేస్తాడు అనే ఒక సందేహం చాలామందికి కలుగుతుంది. సదాశివుడు సదా ధ్యానించేది శ్రీ మహావిష్ణువునే అనేది ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్న మాట. సత్యము శివము సుందరమైన విశ్వజ్యోతి శివుడు, జ్యోతిలింగముల పూజలందుకొను సాంబ సదాశివుడు. సత్యము శివము సుందరమైన విశ్వజ్యోతి శివుడు, జ్యోతిలింగముల పూజలందుకొను సాంబ సదాశివుడు. అగ్నిలింగము వాయులింగము భూలింగమితడు, ఆ జలలింగము ఆకాశలింగము సర్వతత్వమితడు. ఆ జలలింగము ఆకాశలింగము సర్వతత్వమితడు, సర్వతత్వమితడు, సర్వతత్వమితడు. కపిలేశ్వర ఆలయం అనేక మందిరాల సముదాయం. ప్రధానమైన దైవంగా విరాజిల్లుతున్న కపిలేశ్వరుని దర్శించుకోవటానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తూ ఉంటారు. వారు చేసే శివనామ స్మరణచే ఈ ప్రాంగణం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామి స్వయంభూ. తరతరాలుగా ఈ క్షేత్ర విశిష్టత విస్తరిస్తూ వెళ్ళింది. ఎంతో మంది మహనీయులు, మహాభక్తులు, సద్గురువులు ఈ క్షేత్రాన్ని దర్శించారు. కపిలేశ్వర క్షేత్ర వైభవం మనకి పురాణ కాలం నుంచే కనిపిస్తుంది. ముఖమండపం, మధ్యమండపం, అంతరాలయం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నంది, మహాకాళ ద్వారపాలకులుగా కలిగిన ఈ ఆలయం గత కాలం నాటి ఘనతను ప్రతిబింబిస్తూ ఉంటుంది. గర్భాలయం ముందున మనకి నందీశ్వరుడు కొలువై కనిపిస్తాడు. ఆకర్షణ అంతా తన సొంతమేనన్నట్టు అనిపిస్తాడు. విశాలమైన గర్భాలయంలో అందమైన ఆకృతి కలిగిన పానవట్టంపై కపిలేశ్వరుడు కొలువై ఉంటాడు. గర్భాలయమంతా పరుచుకున్న ఆకర్షణీయమైన పానవట్టాన్ని అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. గర్భాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4 కాళ్ల మందిరంలో కపిలేశ్వరుడు అలరారుతూ ఉంటాడు. అభిషేకం అనంతరం స్వామివారికి వెండి తొడుగును అమర్చుతూ ఉంటారు. ఏడు, 8 శతాబ్దాల మధ్యకాలంలో ఆదిశంకరుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. అప్పటికే ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందినదిగా చెబుతారు. ఆదిశంకరుల వారు ఇక్కడి స్వామివారిని అనునిత్యం సేవిస్తూ తన శిష్యులతో కలిసి ఇక్కడ కొన్ని రోజుల పాటు ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. అలాగే వివేకానందుడు కూడా ఇక్కడి స్వామివారిని దర్శించాడనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇక మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ వంటి మహనీయులు సైతం ఈ క్షేత్రాన్ని దర్శించారు. అలాంటి ఒక క్షేత్రంలో మనం ఉన్నామనే భావన మనసును మరింత భక్తిమయం చేస్తుంది. ఆదిశంకరుల వారు దర్శించేటప్పటికీ
స్వామివారికి మందిరం ఉందని అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం 12వ శతాబ్దంలో పునరుద్ధరించబడిందని చెబుతారు. ఆ విషయాన్ని ఇక్కడి శాసనాలు మనకి చెబుతూ ఉంటాయి. పంచతత్వాలు పరమశివుడి నుంచి ప్రభవించాయని పురాణాలు చెబుతున్నాయి. అవే పంచభూత క్షేత్రాలుగా వెలసిల్లుతున్నాయి. అలాగే ఆ దేవదేవుడు జ్యోతిస్వరూపంలో ఆవిర్భవించిన ప్రదేశాలు 12 జ్యోతిర్లింగ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి జ్యోతిర్లింగాలకు ఈ పుణ్యస్థలితో సంబంధం ఉందని తెలిసినప్పుడు ఆశ్చర్యపోని వారంటూ ఉండరనే చెప్పాలి. పరమశివుడికి సంబంధించిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలుగా 12 జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి. జీవితంలో వీలైతే అన్ని జ్యోతిర్లింగాలు దర్శించాలని చెబుతూ ఉంటారు. కొంతమంది 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని ఒక యాత్రగా పెట్టుకుని పూర్తి చేస్తారు. అలా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుని యాత్ర పరిసమాప్తి అయినట్టుగా భావిస్తారు. అయితే 12 జ్యోతిర్లింగాల దర్శనం అనంతరం కపిలేశ్వర క్షేత్ర దర్శనం చేయడం వల్లనే ఆ యాత్ర పూర్ణ ఫలితాన్ని ఇస్తుందనే విశ్వాసం ఇక్కడ బలంగా కనిపిస్తుంది. ఈ కారణంగా జ్యోతిర్లింగాలను దర్శించుకున్న భక్తులు ఈ క్షేత్రానికి రాకుండా వెళ్లరు. అందువల్ల ఈ క్షేత్రం భక్తులతో కాస్త రద్దీగానే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ చుట్టుపక్కల కూడా పర్యాటక పరంగా, ఆధ్యాత్మిక పరంగా చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందువల్ల కూడా ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి కనిపిస్తూనే ఉంటుంది. ఇక అనేక పురాణ సంబంధమైన కథనాలతో ముడిపడి ఉండటం మరో కారణం. కైలాసవాసాయ కాలాయ శంభో జ్యోతిస్వరూపాయ జ్వాలాయ శంభో కైలాసవాసాయ కాలాయ శంభో జ్యోతిస్వరూపాయ జ్వాలాయ శంభో హర హర భవహర ప్రోవర మాహర హర హర పురహర జ్యోతిలింగేశ్వర హర హర భవహర ప్రోవర మాహర హర హర పురహర జ్యోతిలింగేశ్వర. నీలకంఠుడిగా, నిర్మలానంద స్వరూపుడిగా కొలవబడే స్వామి ఇక్కడ కపిలేశ్వరుడిగా పూజించబడుతూ ఉంటాడు. అందుకు కారణం కపిల మహర్షి. ఆ మహర్షి అభ్యర్థన మేరకే స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించినట్టుగా స్థల పురాణం చెబుతోంది. తొలిసారిగా స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహించింది, తొలిసారిగా ఆలయాన్ని ఏర్పాటు చేసింది కపిల మహర్షి కావడం విశేషం. కపిల మహర్షి అనగానే మనకి సగరపుత్రులకు సంబంధించిన కథ గుర్తుకు వస్తుంది. కర్దమ ప్రజాపతి, దేవహూతి దంపతుల కుమారుడే కపిల మహర్షి. సాక్షాత్తు ఆయనను శ్రీ మహావిష్ణువు అంశావతారంగా భావిస్తూ ఉంటారు. బ్రహ్మ మానస పుత్రులలో ఒకరిగా చెబుతారు. ఈ లోకానికి సాంఖ్య దర్శనాన్ని అందించిన మహర్షి ఆయన. అలాంటి కపిల మహర్షి పాతాళ లోకంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే సగర కుమారులు కనిపించకుండా పోయిన తమ యాగాశ్వాన్ని వెతుకుతూ పాతాళలోకానికి చేరుకుంటారు. కపిల మహర్షి ఆలయంలో ఉన్న యాగాశ్వాన్ని చూసి దాన్ని బంధించింది ఆయనేనని అపార్థం చేసుకుంటారు. ఆ కోపంతో ఆయన తపస్సును భగ్నం చేస్తారు. దాంతో ఆయన తన తపోశక్తితో వాళ్లను భస్మం చేస్తాడు. ఆ తర్వాత కాలంలో వారికి ఉత్తమగతులు కల్పించటం కోసమే భగీరథుడు గంగను భూమిపై పాతాళ లోకంలోనూ ప్రవహింపచేస్తాడు. అలాంటి కపిల మహర్షి పరమశివుడి సాక్షాత్కారాన్ని పొందిన ప్రదేశం ఇది. ఆయన అభ్యర్థన మేరకు స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించాడు. కపిల మహర్షి చాలా కాలం పాటు ఇక్కడే ఉంటూ భక్తి, జ్ఞాన, యోగ మార్గాలను ఈ లోకానికి అందించాడు. ఈ క్షేత్ర దర్శనం చేసిన వారి పాపాలు వెంటనే దహించబడేలా స్వామివారికి కపిలుడు కోరినట్టుగా చెబుతారు. పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తూ ఉండటం వల్ల ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. శివదర్శనమే జన్మల ఫలము.
శివదర్శనమే జన్మల ఫలము శివక్షేత్రములు మోక్షపు ద్వారము పంచాక్షరియే ఘనమగు మంత్రము శివనామ స్మరణమే పాపహరణము పంచాక్షరియే ఘనమగు మంత్రము శివనామ స్మరణమే పాపహరణము శివదర్శనమే జన్మల ఫలము శివక్షేత్రములు మోక్షపు ద్వారము. స్వయంభూగా ఇక్కడ ఆవిర్భవించిన కపిలేశ్వరుడికి ఉపాలయాలన్నీ కలిసి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఉపాలయాలలోని దేవీ దేవతల మూర్తులను కూడా అత్యంత సౌందర్యభరితంగా మలిచారు. ప్రతి మూర్తిలోనూ జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రధానమైన దైవాన్ని దర్శించుకున్న భక్తులు ఇతర సన్నిధానాలను దర్శిస్తూ వెడతారు. ఇక్కడి ఉపాలయాలలో ముందుగా మనకి కనిపించేది వినాయకుడు. ఆ మాటకొస్తే ఏ క్షేత్రానికి వెళ్ళినా ముందుగా మనకి దర్శనమిచ్చేది, ముందుగా మనలను అనుగ్రహించేది గణపతినే. ప్రాచీన కాలంలో రాసులు వైష్ణవ, శైవ, శాక్తేయ ప్రధానమైన ఏ ఆలయాన్ని నిర్మించినా ముందుగా గణపతి మూర్తిని ఏర్పాటు చేయడం మర్చిపోలేదు. ఆయన విశిష్టతను విస్తరింపచేయడాన్ని మరిచిపోలేదు. అలాంటి వినాయకుడి సన్నిధిలో భక్తులు మనసు కుసుమాలను సమర్పిస్తారు, తమని అనుగ్రహించమని కోరుకుంటారు. ఇక ఇదే ప్రాంగణంలో దత్తాత్రేయ స్వామివారి సన్నిధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దత్తాత్రేయ స్వామివారిగా ఆవిర్భవించారు. 3 శిరస్సులు 6 చేతులతో కనిపించే స్వామివారు పరిపూర్ణమైన జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. దత్తాత్రేయ స్వామివారి పాదాలను ఆశ్రయించటం వల్ల భూత ప్రేత పిశాచాది బాధలతో పాటు గ్రహ సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయని భావిస్తారు. ఆ తర్వాత ఇతర మందిరాలలో హనుమంతుడు, కాలభైరవుడు, షిరిడి సాయిబాబా, నవగ్రహ మందిరాలను, నాగదేవతలను దర్శించుకుని ఆయా దేవీ దేవతలకు భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటారు. ఇక ఇదే ప్రాంగణంలో అత్యంత ఆకర్షణీయంగా పరశురాముడి మూర్తిని ఏర్పాటు చేశారు. పరశురాముడు ఈ ప్రదేశంలో కొంతకాలం పాటు తపస్సు చేసుకున్నాడట. అందుకు నిదర్శనంగా ఇక్కడ పరశురాముడి మూర్తిని ఏర్పాటు చేశారని చెబుతారు. జ్యోతిలింగముల పూజలందుకొను జ్ఞాన జ్యోతియే ఆ పరమేశుడు. జ్యోతిలింగముల పూజలందుకొను జ్ఞాన జ్యోతియే ఆ పరమేశుడు. పంచభూతములు లింగములైన సర్వవ్యాపకుడు సర్వేశ్వరుడు. పంచభూతములు లింగములైన సర్వవ్యాపకుడు సర్వేశ్వరుడు. కాశీ క్షేత్రాన శివ దర్శనము సర్వశుభకరము మోక్షద్వారము. విశ్వేశ్వరుడే విశ్వనాథుడే జగతిని కాచే జంగమదిక్కుడు. శివ దర్శనమే జన్మల ఫలము శివక్షేత్రములు మోక్షపు ద్వారము. ప్రతి సోమవారం రోజున ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినం రోజున, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, శ్రావణ, కార్తీక మాసాలలో ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆయా దేవీ దేవతలకు సంబంధించిన విశేషమైన తిథులు బట్టి, పర్వదినాలను బట్టి గణపతి, దత్తాత్రేయుడు, హనుమంతుడు, షిరిడి సాయినాథుడు, నాగదేవతల సన్నిధానాలలో ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో మనకి మరో విశేషం కనిపిస్తుంది. ఇక్కడ అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన మందిరాన్ని ఒక ప్రదర్శనశాలగా ఆవిష్కరించారు. ఇది ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. శివలీలా విన్యాసం, శివలీలా వినోదానికి సంబంధించిన అనేక ఘట్టాలు దృశ్య రూపాలుగా
ఈ మందిరంలో ఆవిష్కరించారు. కుడ్య చిత్రాలుగా కనిపిస్తూనే ఇవి వాటి విశేషాన్ని చాటుతూ ఉంటాయి. సతీ వియోగంతో పరమశివుడు ఆవేదన చెందటం, ఆదిదేవుడి ఆత్మలింగం కోసం దశకంఠుడు కైలాసగిరిని పైకెత్తడానికి ప్రయత్నించడం, దేవదానవులు క్షీరసాగర మదనం చేయడం, లోక కళ్యాణం కోసం త్రినేత్రుడు త్రిపురాసుర సంహారం చేయడం, శివుడి ఆత్మలింగాన్ని తీసుకుని వెళుతున్న రావణుడిని వినాయకుడు అడ్డుకోవడం, దత్తాత్రేయుడితో పాటు నవనాథులతో కూడిన చిత్రం, గంగావతరణ ఘట్టం, ఇలా ఎన్నో పురాణ సంబంధమైన దృశ్యాలు మనసును కొల్లగొడతాయి. పంచారామాలు పావన స్థానాలు భోళాశంకరు కరుణకు నిలయాలు. పంచారామాలు పావన స్థానాలు భోళాశంకరు కరుణకు నిలయాలు. అమరేశ్వరుడు భీమేశ్వరుడు సోమేశ్వరుడు క్షీరారాముడు. అమరేశ్వరుడు భీమేశ్వరుడు సోమేశ్వరుడు క్షీరారాముడు. కుమార భీమేశ్వరుడిగా తానే కొలువు తీరిన భక్త సులభుడు. ఎల్లలు ఎరుగని కరుణామూర్తి తలచినంతనే వరములనిచ్చు. ఇలా కపిలేశ్వర క్షేత్రం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. ఉపాలయాలతో తన వైభవాన్ని చాటుతూ ఉంటుంది. పరమశివుడు స్వయంభూగా ఆవిర్భవించిన ఈ క్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం రావడం, కపిల మహర్షి, పరశురాముడు వంటి వారు తిరుగాడిన ఈ క్షేత్రంలో అడుగుపెట్టే అదృష్టం దక్కడం విశేషంగా అనిపిస్తుంది. అలాంటి ఈ ఆలయం తలుపులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెళగావికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెళగావిలో రైల్వే జంక్షన్తో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయంగా గోవా కనిపిస్తుంది. పురాణ సంబంధమైన ఘట్టాలతో 12 జ్యోతిర్లింగాలతో ముడిపడిన కపిలేశ్వర క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదనే భక్తుల అనుభవంగా మనకిక్కడ వినిపిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తూ మనసులోని ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చే పుణ్యస్థలి ఇది. అలాంటి ఈ క్షేత్ర విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.